టుడే అయితే బేబీస్ కోసము ఒక 2 ప్రొడక్ట్స్ అయితే ఈ వీడియోలో మీ ముందుకైతే తీసుకొచ్చాను. బేబీస్‌కి ఎక్కువ మిల్క్ ఇంకా ఇట్లా లిక్విడ్ లెక్క ఉండే ఫుడ్ ఇస్తాం కదా! వాళ్ళకి కూడా బాడీకి మంచి ప్రోటీన్స్ కావాలి అనుకుంటే ఫ్రూట్స్ అనేది తినిపించాలి. ఫ్రూట్స్ అంటే నార్మల్‌గా బేబీస్ అస్సలు తినలేరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి నిప్పలు దొరుకుతుంది. ఇదేంటంటే క్యాప్ ఓపెన్ చేసి ఫ్రూట్స్ అనేటివి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి ఇందులో వేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు మిల్క్ తాగినట్టుగా ఇది నోట్లో పెట్టుకొని కొంచెం కొంచెం చప్పరిచ్చేసారనుకోండి, ఫ్రూట్స్ జ్యూస్ అనేది వాళ్ళకైతే కడుపులోకైతే వెళ్ళిపోతుంది. మంచి ప్రోటీన్ కూడా వస్తుంది. వాడికి కావాల్సినంత ప్రోటీన్ అయితే మనం పిల్లలకి కూడా ఇవ్వచ్చు. మరి ఇలాంటి మంచి మంచి ప్రొడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోలో చిన్న పిల్లలకి సంబంధించిన 2 ప్రోడక్ట్స్ అయితే మీకైతే చూపిస్తాను. చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం అయితే 100% అయితే యూజ్ అవుతుంది. స్నానం చేయించడానికి ఇలాంటి బాత్ టబ్ అయితే మనకి ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. చూడండి ఎంత బాగా కూర్చున్నాడు వాడు, క్యూట్ అనిపిస్తుంది కదా. ఇది వాటర్ అనేది టబ్లో మనకి కావాల్సినంత ఫిల్ చేసిన తర్వాత స్టాండ్ వేసి అందులో కూర్చుని పెట్టేసాం అనుకోండి, వాడు ఆడుకుంటాడు. మంచిగా మనమైతే స్నానం అయితే చేయించవచ్చు. ఇంకా చాలా స్మూత్గా ఉంటుంది, వాళ్ళ బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ అయితే అవ్వదు. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 5 మంత్స్ నుంచి 1 ఇయర్ బేబీస్ కోసము ఈ వీడియోలో మీకు 2 ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. పిల్లలకి స్నానం చేయించాలి అంటే ఈ స్టాండ్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. దీనిపైన పడుకోబెట్టిచ్చేసి ఈజీగా వాళ్ళకి స్నానం అయితే చేయించవచ్చు. చూసారు కదా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ టబ్ కూడా వాష్ అంటే స్నానం చేయడం కోసం ఇందులో బకెట్లో కూర్చునబెట్టేసి పైన వాటర్ ఎంత కావాలో అంత నింపేసి ఇందులో స్నానం చేయిస్తే వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటే స్నానం చేస్తారు. ఇంకా ఎడవని కూడా ఎడవరు. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫోల్డింగ్ బాస్కెట్ అనేది మనకి 100% చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరింట్లో అయినా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ బట్టలు నార్మల్గా మనం యూజ్ చేసే వాషింగ్ మిషన్ కానీ మనం యూజ్ చేసే బకెట్లో కానీ అస్సలు వాటిని వాష్ చేయకూడదు. ఎందుకంటే పిల్లల బాడీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా. ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్ తీసుకొని ఇందులో కనుక వాష్ చేసి ఇలా వాళ్ళవి సపరేట్గా డ్రై చేసామనుకోండి, వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. ఇంకా ఇలాంటివి ప్రోడక్ట్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. ప్రోడక్ట్ నచ్చిందనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. 5 to 1.5 ఇయర్ బేబీస్కి తలస్నానం చేయించాలి అంటే చాలా జాగ్రత్తగా చేయించాలి. కానీ వాళ్ళని ఎక్కువగా కాళ్ళపైన పడుకోబెట్టేసి మనం తలస్నానం చేపిస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే చెవులకి వాటర్ పోయి చెవులల్లో కొంచెం ఇన్ఫెక్షన్ లాగా రావడం అలాంటివి జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే చిన్నపిల్లలకి తలస్నానం చేయించాలి అంటే ఇలాంటి క్యాప్స్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క ఆన్లైన్లో మనకి దొరుకుతాయి. ఇలా తలకి క్యాప్ పెట్టేసి తలస్నానం చేయిస్తే వాళ్ళ కళ్ళల్లోకి షాంపూ కూడా పోదు అండ్ మంచిగా ఎంజాయ్ చేసుకుంటే తలస్నానం చేస్తారు. ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి. 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ బేబీస్కి స్నానం చేయించాలంటే ఈజీగా చేయించగలుగుతాం. కానీ 1 ఇయర్ లోపు బేబీస్కి స్నానం చేయించాలి అంటే ఎవరో ఒకరు సపోర్టింగ్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే 3 మంత్స్ నుంచి 1 ఇయర్ బేబీస్ కోసము ఇలాంటి బాత్ స్టాండ్ అయితే దొరుకుతుంది. నిజంగా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే చూడండి, ఈ స్టాండ్ అనేది ఒక మదర్ గట్టిగా 2 హ్యాండ్స్తో పట్టుకున్నట్టుగా మనకి 2 సైడ్స్ ఇట్లా క్లిప్ లాగా అయితే ఉంటుంది. అండ్ చాలా డిఫరెంట్ అనిపించింది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ ప్రతి ఒక్క నేను చూపించే ప్రోడక్ట్స్ అయితే మనకి ఆన్లైన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇలా చూసుకుంటే ప్రతి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంటాయి. ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి. 1 మంత్ నుంచి 1 ఇయర్ బేబీస్ కోసము ఈ చైర్ అయితే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం 21 డేస్కి ఉయ్యల్లో వేస్తాం కదా. కొంతమంది పిల్లల్ని ఉయ్యల్లో ఊపుకుంటూ ఉంటేనే నిద్రపోతారు, లేకుంటే అస్సలు నిద్రపోరు. పేరెంట్స్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి ఆటోమేటిక్ చైర్ అయితే దొరుకుతుంది. ఇది 1 మంత్ బేబీస్ నుంచి 1 ఇయర్ బేబీస్ వరకు ఇందులో పడుకోబెట్టి బెల్ట్ కూడా ఉంటుంది. ఇలా బెల్ట్ పెట్టేసాం అనుకోండి, ఆటోమేటిక్గా రిమోట్ ఉంటుంది. ఆన్ చేస్తే ఇలా మంచిగా పిల్లల్ని ఉయ్యలూపినట్టుగానే ఉంటుంది. వాళ్ళు హాయిగా నిద్రపోతారు. ప్రోడక్ట్ అనేది మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి మనం ఎక్కువగా ఫ్రిడ్జ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రిడ్జ్లో యూజ్ చేసిన తర్వాత 1 వీక్ తర్వాత వెజిటేబుల్స్ మళ్ళీ మనం యూజ్ చేయనంత గట్టిగా తయారైపోతాయి. అలా కాకుండా ఇలాంటి ర్యాక్లో కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి, ఈ ర్యాక్లో ఉన్న బాక్సెస్కి హోల్స్ ఉండడం వల్ల వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, స్నాక్స్ కానీ చాలా డేస్ వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. నచ్చింది అనుకోండి ప్రోడక్ట్, మర్చిపోకుండా లైక్ చేయండి.
ఇంటిని ఊడ్చడానికి ఇంకా మీరు చీపురే యూజ్ చేస్తున్నట్టయితే ఆ చీపురు తీసి పక్కన పడేసి ఇలాంటి బూమ్ స్టిక్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 299 రూపీస్ నుంచి మనకి ఆఫర్ ప్రైస్ అయితే ఇప్పుడు రన్నింగ్ అవుతుంది మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో. దీనికి చెత్త చాట కూడా వస్తుంది. ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ బూమ్ స్టిక్ అనేది రొటేట్ అవుతుంది. ఫ్రిడ్జ్ కింద, బీరువా కింద, టేబుల్స్ కింద, మంచం కింద ఎక్కడైనా కానీ ఈజీగా డస్ట్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ నచ్చిందనుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి. కేవలం 29 రూపీస్లో దొరికే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ క్లీన్ చేసే ఈ బాక్స్ అయితే మనకు ఆన్లైన్లో చాలా మంచి ప్రోడక్ట్ అనమాట. ఇదైతే ఎక్కువ సేల్ కూడా అవుతుంది. టాప్ 1 సేలింగ్లో ఇదొక ప్రోడక్ట్ అయితే ఉంది. మరి ఇది ఎక్కడ కొనాలి 29 రూపీస్కి అనేది ఇప్పుడు మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఆలీబాబాలో ఈ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. సింగిల్ పీస్ అయితే కొనడానికి ఆలీబాబాలో ఛాన్స్ అయితే ఉండదు. మోర్ దెన్ 20 పీసెస్ అయితే కొనుక్కోవాలి. అలా కొంటేనే మనకు 29 రూపీస్ అయితే పడుతుంది. సింగిల్ పీస్ అనేది మనకి వేరే వెబ్సైట్లో ఉంటుంది, కానీ ఇంత తక్కువ ప్రైస్ అయితే ఉండదు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ క్లీన్ చేయడానికి పెద్ద పెద్ద బాక్సెస్ అనేటివి యూజ్ చేసుకోవాలి. ఇది కింద వాటర్ పోవడానికి కూడా కింద ఒక బాక్స్ ఉంది కదా, అది తీసేసామనుకోండి వాటర్ అయితే కంప్లీట్ అయితే వెళ్ళిపోతుంది. ప్రోడక్ట్ నచ్చిందనుకోండి మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. కిచెన్ స్టోరేజ్ బాక్స్. ఈ బాక్స్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎక్కడ కొనాలి అనేది ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇందులో మనం 5 కేజీ నుండి 10 కేజీస్ రైస్ అయితే ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. మెజర్ చేయడానికి ఒక కప్ కూడా ఉంటుంది. నార్మల్గా మనం రైస్ తెచ్చినప్పుడు కబోర్డ్లో ఇలా రైస్ ప్యాకెట్ పెడతాం. దానివల్ల ఏంటంటే పురుగు పట్టడం అనేది, స్మెల్ రావడం అనేది జరుగుతుంది. అలా కాకుండా రైస్ స్టోర్ చేసుకోవడానికి ఈ బాక్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇలా 10 to మనకి 5 కేజెస్ అయితే ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి రైస్ అయిపోయేటప్పుడు తెలవడానికి ట్రాన్స్పరెంట్ లైన్ ఒకటి ఉంటుంది. పైన రబ్బర్ ఉండడం వల్ల క్యాప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా పైన చిన్న ఒక బాక్స్ ఉంటుంది. అందులో గార్లిక్ కానీ, స్టార్ ఎనస్ కానీ వేసామనుకోండి రైస్ అనేది పురుగు పట్టకుండా అయితే ఉంటుంది. ఇంకా రైస్ మెజర్ చేసుకొని తీసుకొని ఇదే బాక్స్లో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా రైస్ వేస్ట్ అవ్వకుండా కూడా క్లీన్ కావడానికి బాక్స్ పైన క్యాప్ అనేది యూజ్ అవుతుంది. ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ నచ్చిందనుకోండి లైక్ చేయండి మర్చిపోకుండా. ప్రతి ఆన్లైన్లో దొరికే ఈ ఫోల్డింగ్ బాక్సెస్ అయితే చాలా యూస్ఫుల్ అయితే ఉంటాయి. ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ అయితే ఆలీబాబాలో అయితే దొరుకుతుంది. ఆలీబాబాలో మీకు షాపింగ్ చేయడం ఎలాగో తెలియకపోవచ్చు, కానీ ఆలీబాబాలో మనం సింగిల్ పీస్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. మోర్ దెన్ పీసెస్ అంటే 20 పీసెస్ తీసుకుంటే మనకు చాలా తక్కువ ప్రైస్లో అయితే వస్తుంది. ఈ ఫోల్డింగ్ బాక్స్ వచ్చేసి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ క్లీన్ చేయడానికి అయితే నిజంగా చాలా యూస్ ఉంటుంది. ప్రోడక్ట్ నచ్చిందనుకోండి మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. బెడ్రూమ్లో బ్యాక్ సైడ్లో ఉన్న వాల్కి ఇలాంటి స్టిక్కర్ కనుక వేసామనుకోండి సూపర్ లుక్ వస్తుంది. లుక్తో పాటుగా మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ స్టిక్కర్స్ అనేటివి చాలా డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, మోడల్స్లో మనకి అవైలబుల్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఉన్న స్టిక్కర్ తీసేసి ఇలా వాల్కి వేసుకున్నాం అనుకోండి సూపర్ లుక్ ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైనా రిలాక్స్ కోసం మనం వాల్కి ఇట్లా మనం బెండ్ చేసుకున్న బాడీని ఇంకా స్మూత్గా ఉంటుంది. చూసారు కదా, సింపుల్గా మనకి తక్కువ ఖర్చులో బెడ్రూమ్ అనేది చాలా నీట్గా అండ్ బ్యూటిఫుల్గా కూడా అవుతుంది. ఇంకా మనం వేరే పెయింట్ కూడా వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రోడక్ట్ నచ్చిందనుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి. బాత్రూమ్ అయితే ఎవ్రీడే నార్మల్ క్లీన్ చేసుకోవాలి. వీక్లీ వన్స్ డీప్ క్లీన్ అయితే చేసుకోవాలి. ఎంత క్లీన్ చేసినా బాత్రూమ్ అనేది బయట స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే మనం బాత్రూంలో కింద ఏది పెట్టకూడదు. కింద పెట్టకుండా ఇలాంటి స్టాండ్ కనుక తీసుకొని వెస్టర్న్ వేర్ బాత్రూమ్ సీట్ బ్యాక్ సైడ్ పెట్టేసామనుకోండి, మనం బాత్రూమ్ కడిగే లిక్విడ్స్ కానీ, సోప్స్ కానీ, ఇంకా బ్రషెస్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఫేస్ వాష్, హ్యాండ్ వాష్, ఇట్లా మనం డిఫరెంట్గా యూజ్ చేసుకునేటివన్నీ కూడా ఈ స్టాండ్లో అయితే ఈజీగా నీట్గా సర్దుకొని పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల బాత్రూమ్ అనేది బ్యాడ్ స్మెల్ కూడా రాదు. మీరు కూడా బాత్రూంలో ఇలాంటి స్టాండ్ ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. కిచెన్లో గిన్నెలు తోమిన తర్వాత ఎంత సర్దినా కానీ కిచెన్ నీట్గా ఉండట్లేదా? అయితే ఇది ట్రై చేయండి. మనకి ఇప్పుడు ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ బాక్స్ అయితే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. గిన్నెలు తోమిన వెంటనే నీట్గా ఈ స్టాండ్లో కనుక సర్దుకొని పెట్టేసామనుకోండి మనకి టైం కూడా వేస్ట్ అవ్వదు. చాలా వరకు ఏం చేస్తూ ఉంటారు, గిన్నెలు తోమేసి మార్నింగ్ తోమి ఈవినింగ్ సర్దడం అలాంటివి చేస్తూ ఉంటారు. అప్పుడు చాలా డస్ట్ కూడా పడుతుంది. ఈ బాక్స్లో కనుక మనం గిన్నెలు తోమిన వెంటనే పెట్టేసి ఇలా డోర్స్ క్లోజ్ చేసామనుకోండి ఇంకా డస్ట్ పడడం అలాంటిది ఉండదు. సైడ్స్కి అయితే ఇలా స్పూన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా వాటర్ ఉంటే రిమూవ్ చేయొచ్చు. బాత్రూంలో నార్మల్గా మనం టవల్స్ అనేటివి కొంతమంది చూడండి హ్యాంగర్స్ లేకపోతే ట్యాప్ పైన వేస్తూ ఉంటారు. అవి కింద పడిపోతుంటాయి. స్నానం చేశాక మళ్ళీ అవే టవల్స్తో తుడుచుకుంటూ ఉంటారు. ఇంకా బ్రషెస్ కానీ, స్పాంజెస్ కానీ, టవల్స్ కానీ, డ్రెస్సెస్ కానీ ఏవైనా పెట్టుకోవడానికి ఇలాంటి వాల్ మౌంటైన్ అయితే మనకి ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. ఇది వాల్కి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. బ్యాక్ సైడ్ అయితే స్టిక్కర్ ఉంటుంది, లాక్ చేసేసుకోవచ్చు. టవల్స్ అయినా ఏవైనా కానీ ఈజీగా ఇలా నీట్గా పెట్టేసుకుంటే మనం స్నానం చేసుకున్నాక తుడుచుకున్నాక కూడా చాలా
చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మనము ఏదైనా కుకింగ్ చేసినప్పుడు పైన క్యాప్ పెట్టినప్పుడు రైస్ కానీ మిల్క్ కానీ ఏదైనా ఉందనుకోండి, మనం కొంచెం మర్చిపోయామనుకోండి మొత్తం పొంగిపోయి స్టవ్ అంతా పాడైపోతుంది. ఇలాంటివి మనకి ప్లేట్స్ అయితే దొరుకుతాయి, సిలికాన్ పేపర్ కానీ సిల్వర్ పేపర్స్ కానీ దొరుకుతాయి. వీటిని కనుక ఇలా మనం స్టవ్ పైన పెడితే పొంగినప్పుడు స్టవ్ పాడవ్వకుండా నీట్గా అయితే ఉంటుంది. చూసారు కదా ఎలా యూజ్ చేయాలనేది. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి.